ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నేతలు ఆందోళన బాటపడ్డారు. హైదరాబాద్ లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ అడవులోని ఖనిజ సంపదను దోచుకోవడానికి కేంద్రం చేపట్టిందని మండిపడ్డారు. రాజ్యం మనిషి ప్రాణాలను కాపాడడానికి మాత్రమేనని, ప్రాణాలు తీయడానికి కాదని ప్రొఫెసర్ హరిగోపాల్ తేల్చి చెప్పారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బల ప్రదర్శన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరూ అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేయడాన్ని ఖండించారు. రాహుల్ గాంధీ కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని, రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైటేనా అని హరగోపాల్ ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపి శాంతి చర్చలు జరపాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు. రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాన్ని నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగం మీద మాట్లాడిస్తున్నారు, రాజ్యం వస్తున్నాను పలాని ప్రాణం తీసుకుంటామని. ఇంతకుముందు ఎన్కౌంటర్ అని వాళ్ళు, ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్పు చేసే అధికారం ఉన్నది. అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ప్రభుత్వానికి కాస్త విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు?